టాప్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చిందిగా. మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అక్కడ చనిపోవడంతో అనారోగ్యం కారణం చేత చనిపోవడం వల్ల జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంటే ఇక పండుగ వాతావరణం. గతంలో 50 కోట్లు పెట్టిన వాళ్ళు ఇప్పుడు 250-300 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి. ఈ ఉప ఎన్నికకు అంత ఇంపార్టెన్స్ ఉన్నది. మరి అంత ఇంపార్టెన్స్ ఈ ఉప ఎన్నికకి ఎందుకు? చాలామంది ఏమనుకుంటారంటే జూబ్లీ హిల్స్ అనగానే చాలా పాష్ ఏరియా, సినిమా హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, బాగా బలిసిన వ్యాపారవేత్తలు, అంటే ఉన్నోళ్ళంతా ఆడనే ఉంటారు అనుకుంటారు. కానీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంటే చాలా మాస్ ఏరియానే. 95% మాస్ ఏరియా ఉండదు, 5% ఇప్పుడు మీరు చెప్పిన సెలబ్రిటీస్ ఉండేది. వాళ్ళు వచ్చి ఓటేసేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి అది కంప్లీట్ మాస్ ఏరియా. ఆడ డబ్బు ఎగజల్లాల్సిందే. 300 కోట్లు ఖర్చు పెట్టేందుకు కూడా ఒక ప్రధానమైన 2 రాజకీయ పార్టీలు ప్లాన్ చేసుకున్నాయి. సో ఆ కోణంలోనే అభ్యర్థిని దించేందుకు కూడా ప్లాన్ చేసుకున్నాయి. మరి అటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన సర్వే నేను చేసిన, దానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ మీకు నేను చెప్తా, అలాగే దానికి సంబంధించిన విశ్లేషణ కూడా నేను ఈ వీడియోలో చెప్తా. మిత్రులారా, దయచేసి ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు టాప్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో అంతకుముందు ట్రెండ్స్ ఎట్లున్నాయనేది చూద్దాం. ఇది 2014. సో 2014లో మాగంటి గోపీనాథే ఎమ్మెల్యే, కానీ పార్టీ వచ్చేసి టీడీపీ, తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి ఆయన 9242 ఓట్ల తేడాతో గెలిచిండు 2014లో మాగంటి గోపీనాథ్. సో అప్పుడు నవీన్ యాదవ్ ఏఎంఎం అంటే ఈ మజ్లిస్ పార్టీలో నిలబడ్డాడు. అసదుద్దీన్ ఓవైసీ ట్రూప్ అలా, ఆ ట్రూప్లో నిలబడ్డాడు ఈ నవీన్ యాదవ్ అనేటనే. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఎంఐఎం ఎంఐఎంకు 2nd ప్లేస్లో వచ్చింది. అంటే 2014లో 2వ ప్లేస్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఉన్నది, ఇది ఎంఐఎం పార్టీ. తర్వాత 2018 ఇప్పుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్లోనే ఉన్నాడు. ఇప్పుడు 2018కి వచ్చేసరికి ఏం చేసిందంటే అప్పుడు ట్రెండ్స్కు తగ్గట్టు బీఆర్ఎస్ పార్టీలకు మాగంటి గోపీనాథ్ వేయండు. ఎందుకంటే ఇక మరి బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి, బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో పోవాలనే ఉద్దేశంతో మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్లో వేయండు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి 16,004 ఓట్ల మెజార్టీ, అంటే 16,000 ఓట్ల మెజార్టీతో గెలిచిండు. అంటే అంతకుముందు కంటే ఎక్కువ, 16,000 చిల్లర. నెక్స్ట్ 2023 మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలల్లో ఇదే మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద మహమ్మద్ అజారుద్దీన్ మీద, మహమ్మద్ అజారుద్దీన్ అంటే ఇక అందరికీ తెలుసు, ఎందుకంటే అనేది ఒక మాట, అజారుద్దీన్ అనగానే ఒక మాట గుర్తుకొచ్చేది, అజారుద్దీన్ టీం అనేది మనకు కెప్టెన్ ఉండే, మన భారతదేశానికి క్రికెట్కు కెప్టెన్ ఉండే. అజారుద్దీన్ టీం అంటే ఏంటంటే డక్అవుట్లు అన్నట్టు, అన్ని టప అవుట్ అయ్యేది, అంటే దాని పేరు అజారుద్దీన్ టీము. అటువంటి అజారుద్దీన్ కాంగ్రెస్ తరపున నిలబడ్డాడు, ఓటమి పాలైండు. మళ్ళీ 16,000 చిల్లర 16,337 ఓట్ల తేడాతోని మాగంటి గోపీనాథ్ గెలిచిండు. అనారోగ్యం కారణం చేత ఈ మధ్య కాలంలో మరణించడం జరిగింది. సో ఆయన మృతి వల్ల ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఇది ట్రెండ్స్, గత ట్రెండ్స్. అంటే ఒకసారి టీడీపీలో ఉండి గెలిచిండు, ఆ తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ నుండి మాగంటి గోపీనాథ్ గెలిచిండు, 2 సార్లు కాంగ్రెస్ మీద గెలిచిండు, ఒకసారి ఎంఐఎం పార్టీ మీద గెలిచిండు. ఇది గతంకు సంబంధించిన ఇష్యూ. మరి ఇప్పుడు ఏం జరగబోతా ఉన్నది, మరి మన పబ్లిక్ టాక్ ఏం చెప్పింది, మన సర్వే ఏం చెప్తుంది అనేది మీకు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్తున్నా. మిత్రులారా, ఈ సర్వేను ఖచ్చితంగా మీరు అందరూ క్లియర్గా చూడండి. ఒక 10 నిమిషాల వీడియో క్లియర్ కట్గా చెప్తా సర్వే. అక్కడ ముఖ్యంగా ఏంటంటే నెంబర్ 1 బీఆర్ఎస్ పార్టీకి, నెంబర్ 2 కాంగ్రెస్, నెంబర్ 3 బీజేపీ, నెంబర్ 4 ఎంఐఎం మజ్లిస్ పార్టీ. ఈ ఎంఐఎం పార్టీ అనేది ఒక కీ రోల్ పోషించనున్నది. ఈ ఎంఐఎం పార్టీకి గనక ఓట్లు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఓట్లు ఎక్కువ రావాలంటే అసదుద్దీన్ ఓవైసీ గట్టి క్యాండిడేట్ను నిలబెట్టాలి. మరి గట్టి క్యాండిడేట్ను నిలబెట్టద్దా అని అసదుద్దీన్ ఎట్లా నిర్ణయం తీసుకుంటాడు? రేవంత్ రెడ్డి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి కోఆపరేట్ చేసేది మజ్లిస్ పార్టీ అక్కడ. ఇది ప్రజలు అనుకుంటారు, నేను చెప్పేది కాదు మిత్రులారా, ప్రజలు అనుకునేది మీ ముందు చెప్తున్నాను నేను. సో అటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఒకవేళ వీక్ క్యాండిడేట్ను నిలబెట్టిన అనుకోండి, మామూలు క్యాండిడేట్ నిలబడితే 6,000-7,000 ఓట్లు అంతకంటే ఎక్కువ రావు. ఇక్కడ ఎప్పుడైనా ఈ యొక్క జూబ్లీ హిల్స్లో ఎప్పుడైనా కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మజ్లిస్ నుంచి వెళ్ళి 50 నుండి
60,000 ఓట్లు మాత్రమే పోలవుతాయి ఎప్పుడైనా, అది అందులో నో డౌట్. సో దీంట్లో ఒకవేళ 6,000 నుండి 7,000 ఓట్లు మాత్రమే వస్తాయి వీక్ క్యాండిడేట్ని పెడితే. 6,000 నుండి 7,000 ఓట్లు కనుక వీక్ క్యాండిడేట్ని పెట్టి వస్తే మిగతా ఓట్లు అనేది ఎక్కడికి షిఫ్ట్ అవుతాయి అంటే బీఆర్ఎస్కు షిఫ్ట్ అవుతాయి. ఈసారికి ఈ ఓట్లు కాంగ్రెస్కు షిఫ్ట్ కావు. అంతకుముందు కాంగ్రెస్కు షిఫ్ట్ అయినాయి, ఇప్పుడు కావు కాంగ్రెస్కు. కారణం ఏంటంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత, రేవంత్ సర్కార్ మీద వ్యతిరేకత, హామీలు ఇవ్వకపోవడం, ముఖ్యంగా ఈ హైడ్రా అనే ఒక ఏషం పెట్టి ఈ హైడ్రా దెబ్బకి ఏంటంటే ఓట్లన్నీ గల్లంతైనట్టే. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్కు ఓటేసి తప్పు పని చేసినామని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. సో అదేవిధంగా జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా ఎట్టి పరిస్థితి మా ఓటును ఖచ్చితంగా కాంగ్రెస్కి అయితే ఇవ్వం, అయితే బీఆర్ఎస్ లేకపోతే బీజేపీకి ఇస్తామని చెప్పేసి పబ్లిక్ టాక్ వచ్చింది. సో మరి బీజేపీకి ఓట్లు పడాలంటే ఎట్లా? మరి బీఆర్ఎస్లో ఎవరు నిలబడతారు? బీజేపీ నుంచి ఎవరెవరు ఉన్నారు పోటీలో, కాంగ్రెస్ నుంచి ఎవరెవరు ఉన్నారు? ఈ వివరాలు కూడా పబ్లిక్ని అడిగి తెలుసుకున్నాను నేను, ఎవరైతే బాగుంటారని చెప్పేసి పబ్లిక్ని అడిగి తెలుసుకున్నా. సో ఆ వివరాలు మీకు చెప్తాను. ముఖ్యంగా ఏంటంటే ఎంఐఎంకు కనుక తక్కువ ఓట్లు వచ్చేది ఉంటే 100కు 100% ఇక్కడ బీఆర్ఎస్కి వెళ్తుంది. ఒకవేళ ఎంఐఎంకు కనుక 20,000 నుంచి 30,000 ఓట్ల మధ్యలో వస్తే అక్కడ గెలిచేది బీజేపీ. కాంగ్రెస్ అనేది గెలుచుడు అసంభవం, అక్కడ కాంగ్రెస్ గెలవదు. ఎంఐఎం సపోర్ట్ చేసిన ఈ యొక్క మైనార్టీల ఓట్లు కాంగ్రెస్కు పడాయి, ఎంఐఎం సపోర్ట్ చేసినా కూడా. పరిస్థితి అంటే జూబ్లీ హిల్స్లో పరిస్థితి అట్లున్నది, అధికార పార్టీ పరిస్థితి ఉన్నది. మరి అక్కడ ఏమనుకుంటారంటే బీఆర్ఎస్ గెలవాలి, గెలిచి మా మీద సింపతి ఉన్నది, మళ్ళీ ప్రజలు మాకే పట్టం కట్టినని అనుకోవాలి అని ప్రజలకు తెలియజేసినందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ ఏం ప్రయత్నం చేస్తుంది? బీఆర్ఎస్కు కళ్ళెం వేసినాం, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నది, కేసీఆర్ మీద వ్యతిరేకత ఉన్నది, కేసీఆర్ అవినీతికి పాల్పడిందని ప్రజలు నమ్మాలంటే కాంగ్రెస్ గెలపాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. ఇక బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఈ రెండింటికి చెక్కు పెట్టి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అని ప్రూవ్ చేసుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇవి 3 ఈక్వేషన్స్. మరి అక్కడ ఎంఐఎం పార్టీ మీద ఈ యొక్క బీజేపీకి సంబంధించి భవితవ్యం, బీఆర్ఎస్కు సంబంధించిన భవితవ్యం ఉన్నది. అయితే ఇవన్నీ పక్క పెడితే మరి మనకు ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకు మిత్రులారా, బీఆర్ఎస్ నుంచి ఎవరెవరు అభ్యర్థులు, బీజేపీ నుంచి ఎవరైతే బాగుంటుంది అంటే అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఎవరిని నిలబెట్టాలి అనేది కూడా మనం పబ్లిక్ని అడగడం జరిగింది. బీజేపీ నుంచి వెళ్ళి ఎవరు నిలబడితే గెలుస్తుంది మరి బీజేపీ, అక్కడ బీజేపీ గెలిచే ఛాన్స్ కూడా ఉన్నది, అంటే అభ్యర్థిని మార్చాలి. సో అక్కడ బీజేపీ గెలిచే ఛాన్స్ ఉన్నది. మరి కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఎవరు నిలబెడుతున్నారు కాంగ్రెస్ నుంచి వెళ్ళి? మరి అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తే ఎట్లా? అసదుద్దీన్ ఓవైసీ కనుక కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తే ఇక గతంలో వచ్చే స్థానాలు ఉన్నాయి కదా కొన్ని ఎంఐఎం స్థానాలు, అవి కూడా గలంతయ్యే అవకాశాలు ఫ్యూచర్లో. కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ ఈసారి కాంగ్రెస్కి వ్యతిరేకంగా గట్టి క్యాండిడేట్ను నిలబెట్టే అవకాశాలే చాలా స్పష్టంగా కనబడతాయి. ఎందుకంటే ఆయన పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఆయన మీద ప్రజలందరూ కూడా వ్యతిరేకతగా ఉన్నారు. ఈ అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడు వచ్చినా అప్పుడు కేసీఆర్తో, ఇప్పుడు రేవంత్ రెడ్డితో ఉన్నాడని చెప్పేసి. కాబట్టి ఈ మాట పోవాలి, ఈ మరక పోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్కు సపోర్ట్ చేయొద్దు, గట్టి క్యాండిడేట్ను రంగంలోకి దింపాలని చెప్పేసి ఎంఐఎం అనుకుంటుందని కూడా ప్రజలు చెప్పారు. ఇది ప్రజలు చెప్పింది అక్కడ. సో ముఖ్యంగా ఏంటంటే ఇక బీఆర్ఎస్ బీజేపీ ఫస్ట్. సో బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మాగంటి గోపీనాథ్ భార్య, ఈమె బరిలో అక్కడ వినిపించే పేరు. ఎందుకంటే ఆ కుటుంబం నుంచి వెళ్ళి టికెట్ ఇవ్వాలి, కమ్మ సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వాలి. కమ్మ సామాజిక వర్గానికి ఆ కాన్స్టిట్యున్సీలో ఓట్లు వచ్చేసి 60,000 ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గానికే అక్కడ టికెట్ ఇవ్వాలనేది డిసైడ్ అయిపోయింది. మరి ఆ కోణంలో అలా భార్యకి ఇవ్వాలి, ఎందుకంటే ఈ భార్యకు సంబంధించిన 3 పిల్లలు ఉన్నారు. ఆ 3 పిల్లలు కూడా చిన్న పిల్లలు, చాలా చిన్నవాళ్ళు, కాబట్టి ఇక్కడ భార్యనే. సో నెంబర్ 1 పాయింట్ భార్యకి ఇవ్వాలనే ఆలోచనలో ఫస్ట్ ఉన్నది. నెంబర్ 2 సెకండ్ పాయింట్ ఏంటంటే వజ్రానాథ్ అంటే ఇతను ఎవరంటే మాగంటి గోపీనాథ్ అన్న. మరి వజ్రానాథ్కి ఇవ్వాలని కూడా ఆలోచనలతో ఉన్నారు. కారణం వజ్రానాథ్ ఎందుకంటే ఏంటంటే ఇప్పుడు కొత్తగా వజ్రానాథ్ పేరు తెర మీదకి వచ్చింది, స్క్రీన్ మీదకి వచ్చింది. కారణాలు ఏంటి అనేది చెప్తా. సో ఇక్కడ ఉన్న కుటుంబ కలహాలు కావచ్చు, ఇక్కడ ఒక లేఖ దొరికింది. ఈ భార్య ఈ ఫస్ట్ ఈమె వాస్తవానికి ఏంటంటే ఈమె రెండో భార్యనే. అంటే మనం క్లియర్గా ఎందుకు మాట్లాడుకోవాలంటే అక్కడ ప్రజలు చెప్పిందే నేను మీకు చెప్తా ఉన్నా. నేను జనరల్గా వ్యక్తిగత విషయాలు ఎక్కువ చెప్పా, కానీ ఆయన ఎమ్మెల్యే కాబట్టి అక్కడ ప్రజలు ఏమనుకుంటారో ప్రజలందరికీ తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా మిత్రులారా.
ఈమె రెండో భార్య. మొదటి భార్య పెళ్ళైన తర్వాత ఆమె వెళ్ళిపోయింది. ఆమె తమిళనాడులో ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు ఏవో సంథింగ్ వచ్చి ఆమె తమిళనాడులో ఉంటుంది. మొదటి భార్యకి ఏంటంటే 27 సంవత్సరాల 27 ఇయర్స్ బాబు ఉన్నాడు. మాగంటి గోపీనాథ్ చనిపోయినప్పుడు కూడా వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చిండ్రు. వాళ్ళు కనుక జూబ్లీ ఈయన చనిపోయిన ప్లేస్కి వచ్చేది ఉంటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి బీఆర్ఎస్ ఈ యొక్క ఎవరైతే మొదటి భార్య ఉంటుందో మొదటి భార్య కొడుకుంటారో వాళ్ళను రిటర్న్ పంపించేసారు. ఇది ప్రజలు అనుకుంటున్నారు, నేను చెప్పేది కాదు మిత్రులారా. ప్రజలను మేము పోయి పబ్లిక్ టాక్ అడిగితే ఏం జరుగుతుందని బీఆర్ఎస్ వాళ్ళని అడిగినాము, కాంగ్రెస్ వాళ్ళని అడిగినాము, బీజేపీ వాళ్ళని అడిగినాము, మైనార్టీలతో మాట్లాడినాం మిత్రులారా. సో వీళ్ళందరూ చెప్పిన టాక్ ఏంటంటే ఈ యొక్క మొదటి భార్య కొడుకును వీళ్ళను మళ్ళీ రిటర్న్ పంపించేసారు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి. ఇక్కడ ఇష్యూ అవుతుంది. రేపు పొద్దున ఈ యొక్క ఉప ఎన్నికకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉన్నదని బీఆర్ఎస్ పెద్దలే రిటర్న్ పంపినట్టు కూడా మనకు సమాచారం అయితే క్లియర్గా ఉన్నది. ఇక ఈమె రెండో భార్యకు ముగ్గురు పిల్లలు కూడా చిన్నగానే ఉన్నారు కాబట్టి భార్య పేరు వస్తూ ఉన్నది. అలాగే వజ్రానాథ్ అంటే అన్న. ఈ అన్న ఏంటంటే అన్నదమ్ములు ఇద్దరు చాలా మంచిగుండేటోళ్ళు. అన్నదమ్ములు అంటే అక్కడ ఒక టాక్ ఏమైనా పడ్డదంటే భార్యకు అంటే గోపీనాథ్ భార్యకు తెలియకుండానే గోపీనాథుని ఈ వజ్రానాథ్ అన్నదమ్ములు ఇద్దరు బయట మాట్లాడుకునేది, ఇంటికి వచ్చి కలిసిపోయేది అనేది ఒకటి. రెండవది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒక లెటర్ లీక్ అయింది. ఆ లెటర్లో ఏంటంటే ఈ వజ్రానాథ్ పిల్లల్ని, వజ్రానాథ్ భార్యను, అలాగే గోపీనాథ్ తల్లిని కూడా హాస్పిటళ్లకు రావద్దు, ఈ గోపీనాథ్ను చూడొద్దు అని గోపీనాథ్ చనిపోయిన సందర్భంలో ఈ యొక్క ఇంటెన్సివ్ కేర్లకు రావద్దని ఒక లెటరు వాళ్ళ బిడ్డతోని ఈ యొక్క భార్య రాయించింది అని చెప్పేసి కూడా ఒక లెటర్ లీక్ అయింది. సో దాంతో ఏంటంటే ఆ రెండు కుటుంబాల మధ్యలో కలహాలు ఉన్నాయి. కానీ గోపీనాథ్ మాత్రం తల్లి అంటే ఇష్టమే గోపీనాథ్ తల్లికి కూడా గోపీనాథ్ అంటే ఇష్టమే. వీళ్ళు బయట మాట్లాడుకునేది, భార్యకు తెలవకుండా మాట్లాడుకునేది, ఇదంతా గుసగుసలు పెట్టుకుంటా ఉన్నది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బి గ్రేడ్ లీడర్స్ అంటే కింది స్థాయి నాయకులు గుసగుసలు పెట్టుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా క్లియర్గా మాతో డిస్కస్ చేశారు. కాబట్టి ఈ అంశము బీఆర్ఎస్ పెద్దలకు తెలుసు. ఇది ఇంకొక ట్విస్ట్ ఏందండి, ఇందులో మొదటి భార్యకు డైవర్స్ కాకుండానే రెండో భార్యను చేసుకుంటారు. ఇది భారతదేశంలో చట్టంలో ఇది చాలా తప్పు. హిందూ సాంప్రదాయం ప్రకారం మొదటి భార్య విడాకులైన తర్వాతనే రెండో పెళ్లి చేసుకోవాలి. అట్లా చేసుకోకపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం తప్పు. కాబట్టి ఈవిడకు కనుక టికెట్ ఇస్తే కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు కూడా ఏంటంటే ఈ అంశం మీద ఫైట్ చేస్తారు. ఈ అంశం మీదనే ఫైట్ చేస్తారు. ఇంకోటి ఉన్నది ఇందులో, ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే గోపీనాథ్కు ఎప్పుడైతే అస్వస్థతకు గురైండో ఆ టైంలో 5 నిమిషాలలో హాస్పిటల్ పక్కకే ఉన్నది. కానీ హాస్పిటల్ పోవడానికి దగ్గర 30 నిమిషాల సమయం పట్టింది. కారణం ఏంటంటే గన్మెన్లు అక్కడ లేరు. గన్మెన్లు ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీతోని గన్మెన్లు ఏదో ప్రైవేట్ వర్క్ చేయడం కోసం, ప్రైవేట్ పని కోసం పేరని కూడా కొంతమంది చెప్పుకుంటా ఉన్నారు. మరి అది నిజమెంత అబద్ధం ఎంత ఇదంతా కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి. గన్మెన్లు ఎక్కడున్నారు, అప్పుడు గన్మెన్లను ఎవరు తీసుకుపోయారు, లేకపోతే గన్మెన్లు ఈ యొక్క మాగంటి గోపీనాథ్తోనే ఉన్నారా లేరా అనే అంశాలు ఖచ్చితంగా ప్రభుత్వం విచారణ జరిపించాలి. ఇవన్నీ కూడా అంటే చాలా అనుమానాలు ఉన్నాయి ఆయన మృతి మీద కూడా. అసలు ఆయన ముందే చనిపోయినా 3 రోజుల ముందే చనిపోయిందని కొంతమంది వార్తలు రాసిర్రు, కొంతమంది అనుకుంటా ఉన్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ మొత్తానికైతే ఆయన అనారోగ్యంతోనే చనిపోయాడు. కానీ ఆయన అంత తీవ్రమైన అనారోగ్య పాలవుతాడు అనే విషయం ఈ యొక్క గోపీనాథ్కు సంబంధించిన తల్లికి కూడా తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఈ యొక్క భార్యకు వాళ్ళకు మధ్యలో గ్యాప్స్ అంత పెద్ద గ్యాప్స్ ఉన్నాయి. ఇక పోతే నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ తల్లికి అంటే ఎప్పుడు కూడా వాళ్ళ తల్లి ఇక్కడ ఉండదు, ఇక్కడ రాదు. ఈ గోపీనాథ్ దగ్గరికి గోపీనాథ్ తల్లి రాదు, వజ్రానాథ్ దగ్గరే ఉంటుంది. వజ్రానాథ్ కూడా ఫస్ట్ నుంచి కూడా గోపీనాథ్ను పొలిటికల్గా చూసి వజ్రానాథ్ వెనుక ఫైనాన్స్ అరేంజ్ చేసేదని చెప్పేసి కూడా అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ వజ్రానాథ్ ఒక పెద్ద బిగ్ షాట్ అని కూడా తెలియదు. కాబట్టి ఖచ్చితంగా అది డబ్బుతో కూడుకున్న ఎన్నిక ఉప ఎన్నిక అనేది, అండ్ సింపతితో కూడుకున్న ఉప ఎన్నిక. కాబట్టి వజ్రానాథ్ తెర మీదకి వచ్చిండు. ఇప్పుడు ప్రస్తుతానికి హాట్ టాపిక్లో వజ్రానాథ్ వచ్చిండు. సో వజ్రానాథ్ మీద కూడా వజ్రానాథ్ కూడా టికెట్ ఇచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఏది ఏమైనప్పటికీ టికెట్ వీళ్ళిద్దరిట్లనే ఎవరికొరికి ఇస్తారు. అలాగే నెక్స్ట్ బీజేపీ. ఇక బీజేపీ విషయానికి వస్తే ఏంటంటే అక్కడ బీజేపీ ఖచ్చితంగా గెలవాలంటే నంబర్ 1 పేరు ఎవరు తినబడుతుందంటే మాధవిలత, కొంపెల్లి మాధవిలత. సో ఫైర్ బ్రాండ్, బీజేపీ ఫైర్ బ్రాండు మొన్న పోయిందిగా, వీడియో వైరల్ అయింది, చాలా వైరల్ అయింది వీడియో. మొన్న ఎవరైతే కబ్జా చేసిరో వాళ్ళ ఇంటికి ఏమైంది, క్యా భయ్యా క్యా అమ్మ అని అడిగింది, చూసినరా. సో అంటే ఆమె కొంచెం డేర్ అండ్ డాషింగ్. వాస్తవానికి ఏంటంటే ఒక ఫైర్ బ్రాండే భారతీయ జనతా పార్టీలో. ఆ భారతీయ జనతా పార్టీకి ఒక అసెట్ అని కూడా చెప్పుకోవచ్చు. బ్రహ్మాండమైన ఓట్లు వచ్చినాయి మొన్న అసదుద్దీన్ ఓవైసీ మీద.
కానీ ఆమె ఎంచుకున్న నియోజకవర్గం రాంగ్ అక్కడ. కాబట్టి ఇప్పుడు కేంద్ర పెద్దలు అంటే కేంద్ర పార్టీ ఇక్కడ రాష్ట్ర పార్టీ కూడా మాధవీలతను దింపితేనే బాగుంటుంది, ఎట్టి పరిస్థితుల్లో చెక్కి పెట్టాలంటే గట్టి క్యాండిడేట్ని దించాలంటే మాధవీలతనే సరైన అభ్యర్థిని అని చెప్పేసి అనుకుంటున్నట్లు భారతీయ జనతా పార్టీలో కొంతమంది అనుకుంటున్నారు. కామెంట్ కూడా పెడుతున్నారు, కొన్ని వీడియోస్ కామెంట్ పెడుతున్నారు. స్టార్ట్ అయిపోయింది. ఆవిడ కూడా ఢిల్లీ నుంచి ఏదో పిలుపు వచ్చినట్టున్నది, ఢిల్లీకి కూడా వేసినట్టున్నది. సో కాబట్టి మాధవీలత పేరు నెంబర్ 1 పడుతుంది. నెంబర్ 2 ఏంటిదంటే చికోటి ప్రవీణ్, రెండో ప్లేస్ పేరు. సో చికోటి ప్రవీణ్. సో ఇందులో చికోటి ప్రవీణ్ కంటే కూడా ఎక్కువ మాధవీలత అయితేనే బాగుంటుందని అనుకునే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువనే ఉన్నది. సో ఇక్కడ బీఆర్ఎస్లో అతని రెండో భార్యనా లేకపోతే వజ్రానాథా, బీజేపీలో మాధవీలతనా లేకపోతే చికోటి ప్రవీణా, ఇక పోతే కాంగ్రెస్లో ఖచ్చితంగా యాదవ్, నవీన్ యాదవ్కే కాంగ్రెస్ నుంచి టికెట్ ఇచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్కి ఇస్తే హిందువుల ఓట్లు పడాయి ఆడ. ఎందుకంటే అజారుద్దీన్ పరిస్థితి ఎట్లయిపోయింది, అజారుద్దీన్ టీంలో ఎక్కడ అయిపోయింది పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ యాదవ్కే, నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చే అంశం పరిశీలిస్తున్నట్లు అధిష్టానం పరిశీలిస్తున్నట్టు అక్కడున్న ప్రజలు చెప్పిలు మిత్రులారా. సో ఏది ఏమైనప్పటికీ మరి మీ యొక్క అభిప్రాయం, బీజేపీ అభ్యర్థి ఎవరైతే బాగుంటారు, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే బాగుంటారు, బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే బాగుంటారు, ఎవరు గెలిచే అవకాశం ఉన్నది, ఏం జరగబోతోంది అనే అంశాలను ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి మిత్రులారా. జై హింద్, జై భారత్.